నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 2025 మనకి ఉగాదితో విశ్వావసు నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఎలా పరిణామం చెందుతోంది, ఎలా పరిభ్రమిస్తోంది, ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ రాశుల మీద ప్రతికూలతలు ఉన్నాయి, అలాగే అనుకూలతలు ఉన్నాయి, దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను. అయితే ముందుగా మనము గ్రహ స్థితులను గురించి చూద్దాము. అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఏమి ఇస్తోంది, ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు, అధికార స్థానాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు. దాంతో పాటుగా ఈ సూర్యగ్రహానికి ప్రభావితమయ్యే రాసులు ఏంటి అంటే మేషము, సింహము, తుల, మకరము. ఈ మూడు రాసులు, ఈ 4 రాసులు. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి, ఆ గ్రహాని యొక్క ప్రభావితమయ్యే రాసులు ఏమిటి, ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పబోతున్నాను. ముందుగా గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము, మహారాజయోగము, అధికార స్థానము, ఆరోగ్యము ఇస్తున్నాడు. ప్రభావితమయ్యే రాసులు మేష, సింహ, తుల, మకర రాశులు. అయితే ప్రతికూల రాశులు ఏమిటి అంటే వృషభము, కర్కాటకము, కుంభము. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. అంటే ప్రతికూలతలు ఏ రాశులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారము నియమాలు తప్పనిసరిగా పాటించండి. మాంసాహార నిషేధము నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మాంసాహారాన్ని వదిలేయండి, మద్యాన్ని వదిలేయండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి. సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము. మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు. మంచి అలాగే ఇస్తాడు, చెడు కూడా అలాగే ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి. దానితో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు, ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి యథాశక్తి. తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు, కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు. అయితే శుభ ప్రభావము చూపించే రాసులు వృషభము, కర్కాటకము, ధనస్సు, మీన రాశులకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు. ప్రతికూలమైన రాసులు కన్య, మకర, కుంభరాశులు. వీరు చేసుకోవలసిన పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి. దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము, కుడుములను దానం చేసుకోండి. తరువాత మూడో పరిహారము గోపూజ, తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి. తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, భూమి, భూ సంపదను, ఆపదలను కూడా ఇస్తున్నాడు. ఈ అంటే అనుకూలించే రాసులు ఏంటి అంటే కనుక మేషము, వృషభము, కర్కాటకము, సింహరాశులకు ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు. ప్రతికూలతను ఇచ్చే రాశులు కన్య, మకరము, తులా రాశులు ప్రతికూలతను ఇస్తున్నాడు. ఈ ప్రతికూలతలు ఇచ్చే రాశుల వాళ్ళు హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పాటించండి. మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి. తరువాత ఎర్రని పుష్పాలు, గులాబీలు కావచ్చు, ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు, ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు, ఇలా ఎర్రని పుష్పాలను తప్పనిసరిగా హనుమంతుడు ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి. ఈ 3 పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య, వ్యాపారము,
మేధస్సు అంటే తెలివితేటలు, సంభాషణ మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు. ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము, కన్య, తుల, కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే ప్రతికూల ప్రభావిత రాశులు ఏంటంటే మకరము, ధనస్సు, మీనము. ఈ 3 రాశుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి. అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి. గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి. దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు, పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము, ధనము, శుభయోగాలు, వివాహాది శుభకార్యాలు. అయితే ఈ వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాసులు మిథునము, కుంభము, కన్య. ఈ 3 రాశుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది. కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి. తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము, పూజ, గురుపారాయణ తప్పనిసరి. దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. తదుపరి గ్రహము శుక్రుడు. ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలు ప్రేమ, భోగభాగ్యాలు, కళలు, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికాలు. ఈ వీటికి ఆయన ఇచ్చే ఫలితాలు. అయితే శుభ ప్రభావం కలిగినటువంటి రాసులు వృషభము, తుల, మకరము, మీనము. ప్రతికూలత కలిగించే రాసులు కర్కాటకము, మిథునము, ధనస్సు. వీరు చేయగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. రెండోది పసుపు తెల్లని వస్త్రాలు ధరించటము, దానం చేసుకోవటము. తరువాత నవగ్రహాలలో శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి. తరువాత శనిగ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు, న్యాయాన్ని ఇస్తాడు, ఆలస్యం చేస్తాడు. మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది. తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు. అయితే శుభ ప్రభావం కలిగిన రాసులు తుల, మకరము, మీనము. ప్రతికూల ప్రభావం చూపించే రాసులు కర్కాటకము, సింహము, వృషభము. ఈ ప్రతికూలతలు కలిగించే రాసుల వాళ్ళు శనివారం నాడు తిలదానము, తిలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి. హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి. ఓడ్చడం కానీ లేదా అంటే శుభ్రం చేయడం కానీ, ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక విషయం ఏంటంటే శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి 21 సార్లు పఠించండి. ఈ వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు, డిస్కౌంట్స్ లేవు, ఎటువంటి అదేంటంటే తగ్గింపులు లేవు. తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే తర్వాత రాహుగ్రహం ఇచ్చేది మాయను కమ్మజేస్తాడు. ఆకస్మికంగా సడన్ మార్పులు జరుగుతాయి. అది మీ వ్యవహారంలో కావచ్చు, ఆహారంలో కావచ్చు, మీ దైనందిన జీవితము, మీ రంగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి. అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది. శుభ ప్రభావం చూపించే రాశులు మేషము, సింహము, కుంభము. అయితే ప్రతికూలతలు ఇచ్చే రాశులు కర్కాటకము, తుల, మకర రాశులు. మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము, స్వామివారి పూజ. తరువాత నల్లని వస్త్రాలు ధరించటము, దానం చేసుకోవటము. తరువాత రాహు కేతువులకు పూజ, దానము, హోమము తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే తర్వాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసాదిస్తాడు, ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు, అనుబంధాలు బలపరుస్తాడు. తరువాత రహస్య శక్తులు మీకు
అనుగ్రహిస్తాడు. అయితే ఏ రాశుల వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున, తుల, ధనస్సు వాళ్ళకి అనుకూలతలు, ప్రతికూలతలు మేషము, కర్కాటకము, మకర రాశులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు. అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి. శుక్రవారము గోశాలకు వెళ్ళి తృణధాన్యాలను దానం చేసుకోండి. దీనితో పాటు రాహు కేతులకు శాంతి జపము హోమము తప్పనిసరిగా చేయించుకోండి. అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశ మహావిద్య దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది. రెండోది నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము. మూడవది నిత్యము గోపూజ, గోశాల దర్శనము, గోవుకి ఆహారం పెట్టటము. ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు. ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నాను. ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణ ఉంటుంది, దానం ఉంటుంది, ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. తరువాత శని రాహు కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చెయ్యడము అంటే పూజ చేసుకోవడము, భక్తి మార్గాన్ని అనుసరించడము, స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా మూడోది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు సోమవారము ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము గుర్తుపెట్టుకోండి బాగా. పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది. తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము, హనుమంతుడి సేవ, హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము. దీనితో పాటుగా శివుడి అర్చనలు, శివుడి అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ 4 ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరిచాను. అర్థం కాని వాళ్ళు 1కి 2 సార్లు వినండి, రాసుకోండి. లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా తప్పులు చెయ్యకుండా ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి. నేను నిదానంగా చెప్తాను, కంగారు లేదు. ఇవి ఈ రాశుల అంటే ఈ రాశుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు. ఇవి అంటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు, అనుకూలతలు, పరిహారాలు ఇచ్చాను. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే కొంత ఒత్తిడి ఉంటుంది, కొంత శ్రమ ఉంటుంది, కొంత నిరాశ ఉంటుంది. కొంతమంది గతంలో చేసిన నెగ్లిజెన్సీ వల్ల ఈ మాసం అంతా మీరు తప్పనిసరిగా అనుభవించవలసిన పరిస్థితి. ఎందుకు అంటే నిర్లక్ష్య ధోరణిలోను ఇతర వ్యాపకాలలోనూ మునిగిపోయి మీ యొక్క కెరియర్ని పక్కదోవ పట్టించినందువల్ల ఆ ఫలితాన్ని మీరు ఇప్పుడు చూడవలసిన పరిస్థితి. దీంతో పాటు మీరు ఇప్పటికైనా కష్టపడి చదివితేనే మీరు ఆశించిన గోల్స్ని చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా అదే బాటలో వెడతాను, మళ్ళా మాకు అవే కావాలి, ఆ పాత వ్యాపకాలే కావాలి అంటే కనుక ఇంకా ఎప్పటికీ మీకు మీ కెరియర్ని అందుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. తీసుకుంటేనే మీ భవిష్యత్తు. లేదు అంటే కనుక అది మీ ఇష్టము. తీరుబడిగా బాధపడినా కానీ ఉపయోగం లేదు. తరువాత ఉద్యోగస్తులకు స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ఆ అవకాశాలని అందిపుచ్చుకోండి. శుభవార్తలు వింటారు, మీ ప్యాకేజీ పెరుగుతుంది. మరికొంతమందికి విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి ఐటీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, మీరు గతంలో చేసిన తప్పులకు ఈ మాసంలో అంటే ఇప్పుడు మీరు విచారించే పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళా అటువంటి తప్పులు చేసే ప్రయత్నాన్ని ఆపండి. ట్రాన్స్పరెన్సీగా చేయాలి. మీరు మీ బాధ్యత ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీ బాధ్యత మీకు ఏది అప్పగించారో
సీసీ కెమెరాలు చూస్తుంటే వర్క్ చేయడము, అవి లేకపోతే మానేయడము, ఇలాంటివి అనేది ఆ ధోరణి మానుకోండి. మీరు మీ మనసుకి అడిగి మీకు ఇచ్చిన పనిని మీరు నిర్విఘ్నంగా చేసుకున్నట్టయితే, మనస్ఫూర్తిగా చేసుకున్నట్టయితే ఈ యొక్క ఫలితము మీకు అంటే ఏప్రిల్ నెలలో కావచ్చు, ఉత్తర విశేషమైన ఫలితాలు పొందుతారు. కాబట్టి ఇక నుంచైనా గతంలో ఏం చేశారు అనేది తర్వాత, ఇక నుంచైనా సరే మీరు పంక్చువాలిటీని, ఆనెస్టీని కనుక మీ యొక్క అంటే నిజాయితీ, నీతిని మీరు మీ రంగంలో ఉపయోగించినట్టయితే మంచి మంచి గ్రహాలు మీకు అనుకూలతని ఇవ్వబోతున్నాయి. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాన్ని చెయ్యండి. తరువాత వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఊరికూరికే పెట్టుబడులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా, అది పెట్టే చోట మంచిదా కాదా, ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి విమర్శ చేసుకుని అప్పుడు కనుక పెట్టినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మనకి ఒక నెలంతా సమయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకొని మీరు ఆ ప్రయత్నాలు చేయండి. ఇప్పటి వరకు సాగుతున్న వ్యాపార విస్తరణ, వ్యాపారానికి సంబంధించి మిగతా పనులన్నీ మీరు చేసుకోవచ్చు. బ్రాంచీలు పెట్టుకోవడానికి కానీ, లేదా విస్తరణ చేసుకోవడానికి కానీ, లేదా కొత్త వ్యాపారము ఈ వ్యాపారం చేస్తూ మరొకటి పెడదాము అనే ఆలోచన ఉన్నవాళ్ళు అది కూడా పెట్టుకునే అవకాశము మంచిగానే ఉంటుంది. ఆ ప్రయత్నం చేసుకోండి. కానీ పెట్టుబడుల విషయంలోనే మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెడతారు కానీ తక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా విస్తరణ గురించి కానీ, కొత్త వ్యాపారం కానీ, ఇలా మీరు ఏ పని చేద్దామనుకున్నా ఈ సమయం అనుకూలంగా ఉండబోతోంది. వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే కొత్త పెట్టుబడులు మీకు కలిసి రాకపోవచ్చు. పాత పెట్టుబడుల మీదే ఈ మాసం అంతా గడపండి. కొత్తగా పెట్టే ఆలోచన కొంత మానుకున్నట్టయితే కనుక నష్టాలు చూసే అవకాశం లేదు. తరువాత మీ యొక్క రంగంలో మీ కింది ఉద్యోగులను, మీ కింది స్థాయి వాళ్ళను ఒక కన్ను వేసి గమనించుకోండి. వాళ్ళ ద్వారా మీకు ఏదైనా అవాంతరాలు కానీ, లేదా మూసివేసే పరిస్థితి కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యవసాయదారులకు ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు మీరు కొంత శ్రమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కొంత భాగము మేర మీకు పంటలు నష్టమయ్యే అవకాశము, అంటే పూర్తి భాగం నష్టం రాదు, కొంత భాగము నష్టమయ్యే అవకాశం ఉంది. అది చీడపీడల వల్ల కావచ్చు, నీటి ఎద్దడి వల్ల కావచ్చు, ఏదైనా ఇతర అనుకూలం లేని పరిస్థితుల వల్ల రైతులకు ఈ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అది ముందుగా తెలుస్తోంది కాబట్టి, మీకు మాసమంతా సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి అని అనుకునే దాన్ని చూసుకొని దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేసుకోండి. నిరాశ పడకండి. తరువాత ఐటీ రంగంలో ఉన్న వారికి ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన నిర్లక్ష్యం అనుకోండి, లేదా అంటే మంచిగా పనిచేసే వాళ్ళకైనా సరే తప్పదు ఒత్తిడి అనేది. అది మీరు మేనేజ్ చేసుకునే విధానంలో ఉంటుంది. దీనితో పాటుగా కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మరికొంతమంది స్టార్టప్ కంపెనీలు పెట్టుకుని ఈ అనుభవంతో నేనే కొత్తగా పెట్టుకుంటాను, నేనే ఒక వ్యాపార సంస్థ అనేది ఒక ఐటీ కంపెనీ పెట్టుకుంటాను, స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటాను అని ఆలోచన వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిర్మాతలకు, నటీనటులకు, డైరెక్టర్లకు, గాయకులకు చాలా చక్కని శుభ ఫలితాలు కనబడుతున్నాయి. స్క్రీన్ ప్లే రైటర్లకు, కెమెరా వాళ్ళకు, మేకప్ వాళ్లకు, తరువాత డాన్సర్స్‌కు ఇట్లాంటి వాళ్ళకి ఎలా కనబడుతోందంటే కొంచెము మిశ్రమ ఫలితాలు అందరికీ మంచిగా వచ్చేటట్టుగా లేదు కాబట్టి, మీరు ఇంకేదైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే కనుక ఈ సమయంలో ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఆరోగ్యం కనుక చూసినట్టయితే మోకాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఎముకలకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడము, ఇంటర్నల్‌గా బోన్స్ బ్రేక్ అవ్వడము, లేదా అంటే ఇలాంటివి రిలేటెడ్ ఎముకలకు సంబంధించి సయాటికా లేదంటే బ్యాక్ పెయిను, స్పైనల్‌కి సంబంధించి ఇలాంటి చిన్న చిన్న రుగ్మతలు కొంతమందికి పెద్దగాను, కొంతమందికి చిన్నగాను కనబడుతున్నాయి. స్టార్టింగ్‌లో కనుక మీరు ఇవి గమనించినట్టయితే తక్షణమే డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు మీకు ఒత్తిడి తెచ్చే అవకాశం కనబడుతోంది. మీరు చాలా ఓర్పుగా వ్యవహరించాలి. కొంతమందికి వివాహాలు తప్పిపోయే అవకాశము, కొంతమందికి అంటే పిల్లలు కలిగి అది మధ్యలో భగ్నమయ్యే అవకాశము, కొంతమందికి ఆ ప్రయత్నాలు విఫలం కావడము, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటి పట్ల ఎవరికైతే ఏ సమస్యలు ఇప్పుడు నేను ప్రస్తావించిన సమస్యలు ఉన్నాయో వారు దాని మీద శ్రద్ధ పట్టి దానికి తరుణోపాయం చూసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. శుభకార్యాలకు చేద్దాము అని అనుకుంటే కనుక
ఆ శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రణాళిక ముందుగా వేసుకుని అప్పుడు చేసినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు. ఇంకా పదే పదే మీకు విఘ్నాలు కలగడము, చెడిపోవడము, శుభకార్యాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడము అలాంటివి ఏమైనా జరిగినట్టయితే కనుక నేను మొదట్లో చెప్పినట్టుగా మీ గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఆ పరిహారం, నేను చెప్పిన పరిహారము తప్పనిసరిగా చేసుకోండి. చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు రాజకీయ రంగంలో ఉన్న వారికి అధిక శ్రమ కనబడుతోంది. తరువాత ప్రజాదరణ పెరిగే అవకాశము, మరికొంతమందికి పేరు భంగమయ్యే అవకాశము, అపనిందలు పడే అవకాశము గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, ప్రత్యేకంగా ఈ రాశిలో వారికి, మొత్తం అందరికీ నేను చెప్పింది ప్రథమంలో చెప్పాను. ఇప్పుడు ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము శివ పూజ, రుద్రాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి. రుద్రాభిషేకం ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు, లేదంటే గుడికి వెళ్ళి అక్కడ చేసుకున్నా పర్వాలేదు. శివ పూజ మాత్రం ఉదయము సాయంత్రం తప్పనిసరిగా చేసుకోండి. దీనికి సమయాలు అనేది లేదు. మీకు ఎప్పుడు వీలు అనుకూలంగా ఉంటుందో ఇది ఈ మాసమంతా మీరు చేయాలి. ఒక రోజు 2 రోజులు అనే ప్రసక్తి లేదు. ఈ మాసమంతా మీకు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు, ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి, లాభాలు, విస్తరణలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది. లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ పారితోషికం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు రావడము, పదోన్నతులు రావడము కనబడుతోంది. కొంతమందికి మాత్రము అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు. కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన బాధలు అంటే ఈ రంగాలన్నిటిలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు, వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచార రీత్యా, పంచాంగం రీత్యా చెప్పదగినవి కాబట్టి మీ మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి. లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్లు, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి ఏవీ తెలియవు, మాకు ఏమీ రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు అందరికీ సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను. అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏదీ తెలియదు. కాబట్టి మొదలు నుంచి చివరి వరకు 1-2 సార్లు చూస్తేనే, ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి 1-2 సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాసి పెట్టుకోండి. దానికి తగిన మాకు ఏమీ తెలియదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. ఎడిటర్స్, ఇది ఇంట్రొడక్షన్ 2 అనమాట. ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాశికి చివర, ఇంట్రొడక్షన్ 1 రాశికి మొదల్లోనూ వేసుకోండి. నమస్తే.